నమస్తే, నా ఛానల్ పేరు ఉమారమ్మ వ్లాగ్స్. సమ్మర్ స్పెషల్ చింత చిగురు పప్పుని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో మనం ఇవాళ చూసేద్దామండి. ముందుగా దీనికోసము ఒక 150 గ్రామ్స్ చింత చిగురిని వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 టమాటాలని అలాగే 10 పచ్చిమిరపకాయలని వాష్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా తీసుకోవాలి. ఇప్పుడు పప్పు కోసమని ఒక 10 ఎండుమిరపకాయలను కూడా తీసుకొని చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ పప్పుకి కొన్ని ఎండుమిరపకాయలు కొన్ని పచ్చిమిరపకాయలు యాడ్ చేయడం వల్ల పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు పప్పు కోసమని ఒక 3 కప్పుల కందిపప్పును తీసుకొని బాగా వాష్ చేసుకొని ఒక 15 మినిట్స్ తర్వాత మనము ఇందులోకే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలను అలాగే పచ్చిమిరపకాయ ముక్కలను కూడా యాడ్ చేయాలి. అలాగే కొంచెం కొత్తిమీరని ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చింత చిగురును కూడా యాడ్ చేసి ముందుగా తుంచి పెట్టుకున్న 10 ఎండుమిరపకాయలను కూడా ఇందులోకి యాడ్ చేయండి. ఇప్పుడు 1½ స్పూను పసుపును కూడా యాడ్ చేసి 1 స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేయండి. ఆయిల్ యాడ్ చేయడం వల్ల పప్పు పొంగుకోకుండా ఉంటుందండి, ఇది ఒక టిప్పు. ఇప్పుడు ఇందులోకి 3 గ్లాస్ వాటర్ను కూడా యాడ్ చేయండి. లిడ్ని క్లోజ్ చేసి ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసుకోండి. చింత చిగురు సమ్మర్లో మాత్రమే దొరుకుతుంది కాబట్టి మనం కంపల్సరీగా పప్పు కానీ చేసుకోవచ్చు. అలాగే చింత చిగురుతో చట్నీ చేసుకోవచ్చు, చిత్రాన్నం కూడా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మన పప్పు రెడీ అయిపోయింది. ఈ పప్పులో నుంచి కొన్ని వాటర్ని ఉంటాయండి, సపరేట్ చేసేసి మనము టేస్ట్ తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని పప్పు గుత్తితో పప్పుని బాగా మెదుపుకోవాలండి. ఈ పప్పు మెత్తగా అయ్యే వరకు మెదుపుకోవాలి. అప్పుడే మనకి ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు అంతా బాగా మిక్స్ అయ్యి టేస్ట్ బాగుంటుంది పప్పు. ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తగా మెదుపుకోవని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా సపరేట్ చేసి పెట్టిన వాటర్ని కూడా ఇందులోకి యాడ్ చేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసము ఒక 10 వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక ఆనియన్ని కట్ చేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు, ఒక 4-5 ఎండుమిరపకాయలు తీసుకోండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఇందులోకి 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 10 వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక ఆనియన్ని కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసి కొంచెం కరివేపాకు 4-5 ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసి ఇదంతా బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఈ పప్పుకి పోపు బాగా ఫ్రై అయితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ పోపు బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఒక 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. పప్పు గట్టిగా ఉండటం వల్ల మీరు కావాలనుకుంటే అలాగైనా పోపుని పప్పులోకి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పోపునంతా పప్పులోకి యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటే మన చింత చిగురు పప్పు రెడీ అండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.